టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి పనిలో కూడా తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. అయితే సీఎం అయిన తొలి 2 నెలల్లో కాస్త దూకుడుగా వ్యవహరించిన సీఎం ఆ తర్వాత మాత్రం కాస్త స్పీడ్ తగ్గించుకున్నారు. దాంతో ఇప్పుడు మళ్ళీ తన గ్రాఫ్ ను పెంచుకునే పనిలో పడ్డారు. ఎందుకంటే ఏపీలో తన గురువు అయిన చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు. వరుసగా హామీలను అమలు చేస్తూ దూసుకెళ్తున్నారు. దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రైతులను రుణమాఫీ విషయంలో కీలక ప్రకటన చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ రోజు రైతు రుణమాఫీ మీద కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దానిపై కేబినెట్ ఆమోదం తెలిపడంతో రాష్ట్ర రైతుల్లో ఆనందం నెలకొంది. అయితే ఇది గనక రేవంత్ రెడ్డి చేస్తే మాత్రం రైతుల్లో ఆయన పట్ల నమ్మకం పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇన్ని రోజులు రైతుల్లో చాలా మందికి రేవంత్ అంటే ఏంటో తెలియదు. ఈ పని వల్ల ఆయన పేరు అందరికీ తెలిసే అవకాశం ఉంది. దాంతో ఆయన ఇమేజ్ కూడా పెరుగుతుంది. అయితే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ ఎవరు చేయలేదు. దాంతో ఇప్పుడు రేవంత్ గనక ఈ పని చేస్తే మాత్రం తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ దానికి ఎన్నో చిక్కులు కూడా వస్తాయి. అయినా సరే వాటిని ఎదుర్కొని కొత్త చరిత్ర సృష్టించేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే రేవంత్ ఇప్పటి వరకు పూర్తిగా హామీలను అమలు చేయలేదు. ఇక రుణమాఫీ చేయడంలో పాటు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరికొన్నిటిని కూడా అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం గా గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ దాన్ని ఆయన ఏ మేరకు కాపాడుకుంటారోననేది వేచి చూడాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే రైతుల్లో ఆయనకు పట్టు పెరగడం మాత్రం ఖాయమంటున్నారు.